సో, ఈ బైలిరూబిన్, బైలివర్డిన్ అండ్ యూరోక్రోమ్ అనేది మెయిన్‌గా ఈ మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ డెడ్ ఆర్బీసీ. సో, దీంట్లో యూరోక్రోమ్ అనేది ఎలిమినేటెడ్ త్రూ ద యూరిన్ ద్వారా వెళ్ళిపోతది. సో, బైలివర్డిన్, బైలిరూబిన్ ఆర్ ఎక్స్‌క్రీటెడ్ త్రూ బైల్ అలాంగ్ విత్ కొలెస్ట్రాల్ అండ్ డెరివేటివ్స్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్, ఎక్స్ట్రా డ్రగ్, వైటమిన్స్ అండ్ ఆల్కలీన్ సాల్ట్స్. సో, ఇవన్నీ కూడా మనకి ఈ బైలివర్డిన్, బైలిరూబిన్ అనేది వాటిలతో పాటుగా మనకి బైల్ ద్వారా ఇవి ఎక్స్క్రీట్ అవుతాయి. సో వీటితో పాటు మనకి కొలెస్ట్రాల్ అనేవి, డెరివేటివ్స్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్, ఎక్స్ట్రా డ్రగ్స్, ఏదైనా వైటమిన్, ఆల్కలిన్ సాల్ట్స్ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. లివర్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ యూరియా ఫార్మేషన్. మెయిన్గా యూరియా ఫార్మేషన్ అనేది యూరిన్లో మనకి యూరియా ఉంటుంది కదా, అమోనిక్, నైట్రోజనస్ బేస్ వేస్ట్లు అనేవి ఉంటాయి కదా. సో ఈ ఫార్మేషన్ అవడానికి కూడా లివర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంటెస్టైన్ అనేది ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్ ఆర్ excreted by epithelial cells of colon, large intestine for elimination along with the feces. సో ఈ ఫీసెస్ ద్వారా ఎక్సెస్ సాల్ట్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్రీట్ అవుతాయి. దాంట్లో ఇంటెస్టైన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఆర్ ఆల్సో ఎలిమినేటెడ్ త్రూ సెలైవా అండ్ టియర్స్. సో టియర్స్ అంటే కళ్ళ నీళ్ళు, మన యొక్క సెలైవా ఇవన్నీ కూడా మనకి బాడీలో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీటిల్లో మనకి కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్లు అనేవి కూడా బయటకి బాడీ నుంచి రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది మనకి ఎక్స్క్రీషన్ గురించి. సో ఇక్కడ మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్. అదే మన హ్యూమన్స్లో అయితే ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి చదువుకున్నాం. వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఆర్గానిజమ్స్? సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యూస్ varied strategies in excretion. Specific excretory organs are absent in unicellular organisms. సో యూనిసెల్యులర్లో మనకి ఆల్ ఫంక్షన్స్ అనేవి డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా సెల్ వాలే ఎక్కువగా చేస్తుంటుంది, సెల్ మెంబ్రేన్. కాబట్టి యూనిసెల్యులర్ ఆర్గానిజంలో పర్టిక్యులర్ ఆర్గాన్స్ అనేవి ఉండవు. సో దీస్ ఆర్గానిజమ్స్ రిమూవ్ వేస్ట్ ప్రొడ్యూస్డ్ బై సింపుల్ డిఫ్యూషన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్ ఇన్ టు ద సరౌండింగ్ వాటర్. సో ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, పారామెషియం possess osmoregulatory organelle called contractile vacuole. సో మనకి ఈ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్లో మెయిన్గా ఈ అమీబా, పారామెషియం అనేది వాటిల్లో కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ద్వారా ఈ ఎక్స్క్రిటరీ ప్రాసెస్ అనేది ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది. సో ఇట్ కంట్రోల్స్ వాటర్ అండ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ సెల్స్ అప్, రీచెస్ ద సర్ఫేస్ అండ్ బర్స్ టు రిలీజ్ ఇట్స్ కంటెంట్ టు అవుట్ సైడ్. సో ఈ వ్యాక్యూల్ ఏమవుతుందంటే ఈ బాడీలో ఉన్న వాటర్ని తీసుకొని, వేస్ట్ని తీసుకొని ఆ సెల్ అప్ అయిపోయి ఒకసారి అది ఎక్కడైతే అది బర్స్ట్ వెళ్ళిపోవాలి ఎక్స్క్రిటర్ అక్కడ ప్లేసెస్కి రీచ్ అయిపోయిన తర్వాత బర్స్ట్ అయిపోయి ఆటోమేటిక్గా వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో మామూలుగా దీంట్లో ప్రోటోజోవా చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద ఫైలం, క్లాసు, ఆర్గానిజము, తర్వాత ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ అడుగుతున్నాడు. సో ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి ఎక్కువగా వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్లో వాటిల్లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రోటోజోవా చూసుకున్నట్లయితే ప్రోటోజోవాని యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటారు. ఇక్కడ మనకి సింపుల్ డిఫ్యూషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. తర్వాత పొరిఫెరా సిలెంటరేటా. సో వాటర్ అనేది బాస్ ఆల్మోస్ట్ దేర్ సెల్స్. పొరిఫెరా అండ్ సిలెంటరేట్స్లో వాటర్ బాత్స్ ఆల్మోస్ట్ ఆల్ దేర్ సెల్స్. తర్వాత ప్లాటీ హెల్మింథస్లో చూసుకున్నట్లయితే ఫ్లేమ్ సెల్స్. ప్లాటీ హెల్మింథస్లో ఫ్లేమ్ సెల్స్. నెమటోడాలో వచ్చేసి రెనెట్ సెల్స్. యానిలైడ్స్లో ఎర్త్వామ్స్లో వచ్చి నెఫ్రీడియా. ఆథ్రోపడ్లో వచ్చేసి గ్రీన్ గ్లాండ్స్, మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ గ్రీన్ గ్లాండ్స్, మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ఫైలంలో మనం ఆర్గానిజమ్స్లో చూస్తామంటే ఆథ్రోపడ్స్లో చూస్తాం, ఇన్సెక్ట్స్లో చూస్తాము అని ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. తర్వాత మలస్కాలో వచ్చేసి మెటానెఫ్రీడియా. ఎకైనోడెర్మాట్ వచ్చి వాటర్ వాస్కులర్ సిస్టమ్. రెప్టైల్స్లో, ఏవ్స్లో, మ్యామల్స్లో కిడ్నీ. అయితే స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ ఇయర్ బుక్స్ మారిపోతున్నాయి కదా, అంతా సిబిఎస్ఈ చేసేసారు. కాకపోతే ఇది ఇయర్కే పనికి వస్తుంది యాక్చువల్గా అయితే. కాకపోతే ఇప్పటికే మనకి ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయి ఆల్రెడీ 2 to 3 times రివిజన్ కూడా అయిపోయి ఉండొచ్చు. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అని ఏమనుకోకండి. కాకపోతే నేను ఎందుకు అంటే నెక్స్ట్ ఇయర్కి కూడా ఇది ఉండకపోవచ్చు, కానీ కాన్సెప్ట్లు అనేవి ఎప్పటికీ మారవు. అది సిబిఎస్ఈ అయినా ఏదైనా కూడా మనకి కాన్సెప్ట్ తెలిసి పెట్టుకుంటే దాంట్లో నష్టమైతే ఏం లేదు. సో అందువల్ల అయితే యాక్చువల్ అయితే అప్లోడింగ్ ఆపేద్దామా, బుక్స్ మారిపోతున్నాయి కదా అని అనుకున్నాను. కాకపోతే కాన్సెప్ట్లు అనేవి ఎప్పటికీ మారవు. అది సిబిఎస్ఈ అయినా, స్టేట్ అయినా
ఇచ్చే విధానం మారుతుందే కానీ కాన్సెప్ట్ అనేది ఎక్కడికి పోదు. కాబట్టి ఒక నాలెడ్జ్ గెయినింగ్గా కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ అనేది మనం బుక్స్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను రీషూట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్గా నేను షూట్ చేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? సో మీకు యూజ్ అయితే కనుక దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. Multicellular organisms possess different excretory organs from removal of water వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ. మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ అనేవి వాళ్ళు డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అవి మనకి వేస్ట్ అనేది రిమూవ్ చేస్తాయి అన్నమాట. స్ట్రక్చరల్గా ఫంక్షనల్ కంప్లీట్లీ ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి ఎక్కువగా ఇంక్రీజ్ అయినాయి అంటే స్పాంజెస్ నుంచి హ్యూమన్స్కి ఎక్కువగా అంటే మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అనేది స్పాంజెస్ నుంచి హ్యూమన్స్కి ఉందన్నమాట. స్పాంజెస్ సిలిండరేట్స్ డు నాట్ హ్యావ్ స్పెసిఫిక్ ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ యాజ్ వాటర్ baths almost all their cells. Excretory structures appear for the first time in flatworms. Platyhelminthes are known as flame cells. సో యాక్చువల్గా అయితే మనకి ప్రోటోజోవా, పొరిఫెరా, సిలిండ్రేటా, అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇఖైనోడెర్మేటా ఇట్లా మనకి ఈ ఫైలము అంటే ఫైలమ్ అరేంజ్మెంట్ ఇట్లా ఉంటుంది కదా. సో వాటిల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ ప్రోటోజోవన్స్లో, పొరిఫెరన్స్లో మనకి పర్టికులర్ ఆర్గాన్స్ అనేవి ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ లేవు. సో అక్కడైతే డిఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ ప్యాసేజ్ అనేది సెల్యులర్ లెవెల్లో జరిగి అక్కడ రిమూవల్ అయిపోతాయి ఎక్స్క్రెటరీ వేస్ట్ ప్రోడక్ట్స్. తర్వాత మనం ఫస్ట్ ఒక పర్టికులర్ ఆర్గాన్ అంటూ చూసింది వచ్చేసి మనం ప్లాటిహెల్మింథిస్లో. ఈ ప్లాటిహెల్మింథ్ అంటే ఫ్లాట్ వామ్స్లో మనం ఫ్లేమ్ సెల్స్ని చూసాము. సో ఆ తర్వాత మనకి ఒక్కొక్క దాంట్లో ఆర్థ్రోపోడ్, అనిలేడస్లో ఎలా ఉంది అనేది మనం బిఫోర్ టేబుల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎనిమల్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్లో ఆర్గనిజమ్స్లో ఉంటాయి అని చెప్పేసి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. సో ఇది ఓన్లీ హ్యూమన్స్ గురించి, తర్వాత ఎనిమల్స్ గురించి. వాట్ అబౌట్ ద ప్లాంట్స్ అంటే ప్లాంట్స్లో కూడా ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ ఉంటాయా, ఒకవేళ ఎలా ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది అనేది మనము ఈ యొక్క టాపిక్లో తెలుసుకుందాం. చిన్న టాపిక్ లెసన్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం. సో ఎక్స్క్రిషన్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్. డూ ప్లాంట్స్ ఎక్స్క్రీట్ లైక్ ఎనిమల్స్? ప్లాంట్స్ కూడా ఎనిమల్స్ లాగా ఎక్స్క్రీట్ చేస్తాయా? సో ఖచ్చితంగా. So we are amazed to answer such type of questions. You are aware the variety of end products are forming during metabolism and their nitrogenous waste are important. Plants does not have specific organs excrete these waste. Plants break down waste substances at much slower rate than animals. Hence accumulation of waste is also much slower. Green plants in darkness and plants that do not possess chlorophyll products carbon dioxide and water as respiratory waste products. Oxygen itself it be considered as the waste product generated during photosynthesis. So these exits outside through stomata of leaves and lenticels of stems. సో మనకి హ్యూమన్స్ ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది వేస్ట్ ప్రోడక్ట్గా, ఈ నైట్రోజనస్ వేస్ట్లు, సాల్ట్స్, ఎక్సెస్ వాటర్ ఎట్లయితే వేస్ట్ ప్రోడక్ట్స్గా బయటకు ఎక్స్క్రీట్ అవుతాయో, ప్లాంట్స్లో కూడా చాలా మనకి ఈ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. ఫోటోసింథసిస్లో ఉంటుంది, రెస్పిరేషన్లో ఎట్లాగైతే మనకి రెస్పిరేషన్లో ఏంటి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ లీవ్ చేస్తాం. సేమ్ లైక్ ప్లాంట్స్ ఆల్సో. కాకపోతే ఈ ఫోటోసింథసిస్లో మనకి ఆక్సిజన్ అనేది నీడెడ్, ఇట్ ఈస్ నాట్ వేస్ట్ ప్రోడక్ట్. బట్ ప్లాంట్స్లో ఏమవుతుంది, వేస్ట్ ప్రోడక్ట్ కాకపోవచ్చు కానీ ఇది ఫోటోసింథసిస్లో ఏం చేస్తాయి, ఇవి రిలీజ్ చేస్తాయి అనమాట ఎనిమల్స్ కోసం కదా, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ కోసం. ప్లాంట్స్ మెయిన్గా రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ ఇన్ ఫోటోసింథసిస్. సో అది దానికి వేస్ట్ ప్రోడక్ట్ కాదు కానీ బట్ అది రిలీజ్ చేస్తుంది. అంటే రిలీజ్ చేసినటువంటి ఈ అన్నెసెసరీ అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి కదా మొక్కల్లో కూడా. ఖచ్చితంగా అవి స్టొమాటా ద్వారా లీవ్స్లో, తర్వాత స్టెమ్లో వచ్చి లెంటిసిల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంటాయి. హౌ ప్లాంట్స్ మేనేజ్ ఆర్ సెండ్ అవర్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ ఫ్రమ్ ఇట్స్ బాడీ, ఎట్లాగా మొక్కలు అనేవి మేనేజ్ చేసుకుంటే చూద్దాం. ప్లాంట్స్ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ బై ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. సో వాటిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని ట్రాన్స్పిరేషన్ అటువంటి ప్రాసెస్ ద్వారా ఇవి బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అండ్ గట్టేషన్. సో వేస్ట్ ప్రోడక్ట్స్ మే బీ స్టోర్డ్ ఇన్ లీవ్స్, bark and fruits. So dead leaves, bark, ripe fruits fall off from the tree, then the products of them are get ridding off. So అట్లా అనమాట. ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నట్లయితే అవి మనకి లీవ్స్లో, బార్క్లో, ఫ్రూట్స్లో స్టోర్ అవ్వటము, తర్వాత లీవ్స్ అనేవి డ్రై అయిపోయి ఫాలింగ్ డౌన్ అయిపోవటం, రైప్ అండ్ ఫ్రూట్స్ ఫాల్ అవుట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ మనం గమనిస్తుంటాం మొక్కల్లో. వేస్ట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రూట్స్ ఇన్ ద
ఫార్మ్ ఆఫ్ సాలిడ్ బాడీస్ కాల్డ్ ర్యాఫిడ్స్ అనేటటువంటి సాలిడ్ బాడీస్ ద్వారా ఫ్రూట్స్లో ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి స్టోర్ అవుతాయి. హవెవర్ సెవరల్ కాంపౌండ్స్ సింథసైజ్డ్ బై ద ప్లాంట్స్ ఆఫ్ దేర్ ఓన్ యూజ్ ఎస్పెషల్లీ ఫర్ డిఫెన్స్. సో మెనీ ప్లాంట్స్ సింథసైజ్ కెమికల్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రూట్స్, లీవ్స్, సీడ్స్ ఫర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ హెర్బివోర్స్. సో కొన్ని ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట రూట్స్, లీవ్స్, సీడ్స్లో. సో అలా అందువల్ల ఏమవుతుందంటే హెర్బివోర్స్ అంటే ఏంటి, ఆకులు అన్ని ఇప్పుడు మేకలు అలాంటివి అన్ని మొక్కలు తినవన్నమాట. వాటికి స్మెల్లింగ్ చూడంగానే ఐడెంటిఫై చేసేస్తాయి ఏవి తినచ్చు ఏవి తినకూడదని. మనం కూడా ఆకుకూరలు వండుకుంటాం కానీ అన్ని ఆకుకూరలు వండుకోం. కొన్ని ఏం చేస్తాం, మనం అస్సలు వండమన్నమాట. సో అవి మనకి డైజెస్ట్ అవ్వవు, ఇది మనకి హెల్త్కి మంచిది కాదు అనేసి కూడా అంటూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ మొక్కలకి ఎక్సెస్ అనమాట. ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ అవి స్టోర్ చేసుకొని వాటిని అవి కాపాడుకుంటుంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ ఆర్ అన్ప్లెజెంట్ ఇన్ టు టేస్ట్. సో హవెవర్ హెర్బివోర్స్ యూజువల్లీ do not prefer to eat such plants. Some of the chemicals are toxic and may even kill the animals that eats them. కొన్ని ఏమవుతాయంటే చనిపోయే పాయిజనస్గా కూడా ఉంటాయన్నమాట ఎనిమల్స్కి. సో ఇవన్నీ ఏంటంటే ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాయి. తర్వాత రూట్ నాడ్యూల్స్, కెమికల్స్ టు అట్రాక్ట్ రైజోబియా ఇంటూ ద సరౌండింగ్స్ ఆఫ్ రూట్స్ అండ్ ఫార్మ్ సింబయాటిక్ రిలేషన్ విత్ ద రైజోబియము. సో దీస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ సెకండరీ మెటబాలైట్స్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాంట్స్ అనేవి ఉన్నాయి కదా, ప్లాంట్స్ హ్యావింగ్ రూట్ నాడ్యూల్స్ అంటే ఇప్పుడు మనం వేరుశనగ, తర్వాత బ్రింజాలు ఇలాంటివి కనుక తీసుకొని వాటి యొక్క రూట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ రూట్స్ మీద నాడ్యూల్స్ అంటే బొడిపెలు అంటారు తెలుగులో. సో ఆ బొడిపెలు ఉంటాయన్నమాట. అక్కడ ఏం చేస్తాయంటే ఇవి నైట్రోజన్ బేస్డ్ కెమికల్స్ని స్టోర్ చేసుకొని ఈ రైజోబియం అనే ఒక బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తాయి. అక్కడ వెళ్ళినప్పుడు దానికోసం అది ఫుడ్ అనమాట రైజోబియంకి. అక్కడ ప్లస్ షెల్టర్గా ఉంటాయి నాడ్యూల్స్. అక్కడ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉండి అది మనకి ఈ యొక్క సాయిల్లో ఉన్నటువంటి నైట్రేట్స్ని మొక్కలకి యూటిలైజ్ చేసుకునే విధంగా చేంజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా సింబయాటిక్ రిలేషన్షిప్ని అవి డెవలప్ చేయడం కోసము ఇట్లా కూడా ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ని ఏం చేస్తుంటాయంటే అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి కొన్ని ప్లాంట్స్. వై ప్లాంట్స్ షెడ్ దేర్ లీవ్స్ అండ్ బార్క్ పీరియాడికల్లీ. ఎందుకు మొక్కలు అనేవి ఆకుల్ని రాలుస్తూ ఉంటాయి, బార్క్ అనేవి డ్రై అయిపోయి ఆటోమేటిక్గా ఊడిపోతూ ఉంటుంది ఎందుకు? ద బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ 2 types, primarily metabolites and secondarily metabolites. ప్రైమరీ మెటబొలైట్స్, సెకండరీ మెటబొలైట్స్. సో ఈ విధంగా 2 రకాలైనటువంటి బయోకెమికల్ సబ్స్టెన్సెస్ అనేవి మొక్కల్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటేమో ప్రైమరీ మెటబొలైట్స్, సెకండరీ మెటబొలైట్స్. ద మెటీరియల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఆర్ ప్రైమరీ మెటబొలైట్స్. ఇవన్నీ కూడా ఎక్కువగా ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇవి ద మెటీరియల్స్ విచ్ డు నాట్ రిక్వైర్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సెకండరీ మెటబొలైట్స్. ఆల్కలాయిడ్స్, టెనైన్స్, రెజిన్స్, గమ్స్, లాటెక్స్ ఇవన్నీ కూడా సెకండరీ మెటబొలైట్స్ అంటారనమాట. ఇవి మోస్ట్లీ మొక్కలకి కూడా ఈవెన్ వాటి యొక్క గ్రోత్కి కానీ డెవలప్మెంట్కి ఉపయోగపడవన్నమాట. సో త్రూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ దీస్ కెమికల్ ఫర్ దేర్ ఓన్ యూస్. మ్యాన్ ఫౌండ్ ద యూసేజ్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఫర్ ఓన్ బెనిఫిట్స్. దే ఆర్ జనరల్లీ కలర్డ్ అండ్ ఫ్రాగ్రెంట్. సో మానవులు ఏం చేస్తారు, ఫస్ట్ ఇవి కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మొక్కల నుంచి తీసుకుంటున్నారు కదా, క్యారెట్లని, బీట్రూట్లని, వాటి కొన్ని మొక్కల యొక్క లీవ్స్, స్టెమ్స్ ఇవన్నీ మనం తింటున్నాం. ఇలా తిన్నప్పుడు ఏమవుతుంది, ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ మనము కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. అయితే ఈ సెకండరీ మెటబొలైట్స్ని కూడా మనిషి వాడుకోవటం మొదలుపెట్టాడు. ఎలాగంటే ఒక ఫ్రాగ్రెన్స్ తయారు చేయడం, కలర్స్ తయారు చేయడం, గమ్ అనేది ఉపయోగం చేసుకుంటున్నాం కదమ్మా. ఈ టానిన్స్, రెజిన్స్ ఇవన్నీ కూడా తోలు పరిశ్రమలు అంటారు కదా, స్కిన్ దానికి సంబంధించిన చర్మాలు క్లీన్ చేయటము, ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా కొన్ని ఏంటంటే మెడిసిన్స్ లాగా ఇలా వాడుతూ ఉన్నారనమాట. అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి దేన్ని కూడా మనిషి వాడుకోవటాన్ని ఆపడనమాట. దేన్నైనా కూడా తన యొక్క పర్పస్కి వాడుకోవటం అనేది చేస్తూ ఉన్నాడు. సో ఆల్కలాయిడ్స్ వచ్చి దీస్ ఆర్ నైట్రోజనస్ బై ప్రొడ్యూస్డ్ పాయిజనస్. దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. కామన్ ఆల్కలాయిడ్స్ ఇన్ ప్లాంట్స్ ఆర్ దేర్ యూజెస్ ఆర్ గివెన్ బిలో. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మొక్కల యొక్క ఎక్స్ట్రాక్టివ్ ప్రోడక్ట్స్ కిందకు వస్తాయి. అంటే మొక్కలు అవి వాడి ఎక్సెస్ అయినటువంటి ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి దీన్ని కూడా మనిషి ఉపయోగించుకున్నాడు తన యొక్క అవసరాలకి. ఫస్ట్ది వచ్చేసి క్వినైన్, ఇది ఒక ఆల్కలాయిడ్. సో ఈ క్వినైన్ అనేది మెయిన్గా సింకోనా అఫిసినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి రిలీజ్ అవుతుంది. మెయిన్గా అది బార్క్లో ఉంటుంది. సో దాన్ని ఏం చేశారంటే అది యాంటీ మలేరియల్ డ్రగ్గా ఉపయోగిస్తున్నారు. మలేరియా వచ్చినప్పుడు మెయిన్గా దీన్ని ఉపయోగిస్తారనమాట. తర్వాత నికోటియానా టొబాకోలోను లీవ్స్లో ఉంటుంది. ఇది ఇన్సెక్టిసైడ్గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చి మార్ఫిన్, కొకైన్. సో ఇది పెపావర్ సోమ్నిఫెరం, ఓపియం అనేటువంటిది ఫ్రూటు,
పెయిన్ కిల్లర్గా దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత ఇది వచ్చేసి రిసర్పెంట్. సో రావుల్ఫియా సర్పెంట్ అయినా స్నేక్ రూట్ అంటారు. ఇది రూటు బార్క్లో ఉండే ఇది మెడిసిన్ ఫర్ స్నేక్ బయటకు ఉపయోగిస్తారనమాట. తర్వాత కెఫిన్, నింబిన్, తర్వాత వచ్చి స్కోపోలమైన్, పైరిథ్రాయిడ్స్ ఇవన్నీ కూడా మనకి కాఫీ అరాబికాలో ఉంటాయి. అజాదరిక్ తిండి కంటే వేపలో మెయిన్గా ఉంటాయి. సో ఇది మనకి యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది వచ్చి కాఫీ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది. అంటే మెయిన్గా కొంచెం హెడేక్ ఫీల్ అయినా, కొంచెం డ్రిజ్జీగా ఉన్నప్పుడు, కొంచెం లేజీగా ఉన్నప్పుడు ఇమీడియట్ కాఫీ తాగితే మన బాడీ ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత దతూరా, ఇది వచ్చేసి సెడేటివ్ గాను, ట్రైడాక్స్ వచ్చేసి ఫ్లేవర్ వచ్చేసి ఇన్సెక్టిసైడ్స్ గాను. సో ఇవంతా కూడా చూసారా, ఇవన్నీ ప్లాంట్స్ అనమాట. పెపావరు, రావల్ఫియా, కాఫీ, తర్వాత టొబాకో, దతూరా. సో ఇవన్నీ మనం జనరల్గా మన చుట్టూ ఉండేటటువంటి ప్లాంట్స్. ఇవి రిలీజ్ చేసేటటువంటి ఈ ఆల్కలాయిడ్స్ని కూడా మనిషి అనేది చాలా ఇది ఉపయోగించుకుంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వాటిల్లో వస్తూ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి యాంటీ మలేరియల్ డ్రగ్ ఏది అని అడుగుతాడు, పెయిన్ కిల్లర్గా ఏది వాడతారు, తర్వాత ఈ యొక్క అజాదరిక్ ఇండికా, నీమ్లో, తర్వాత ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పెయిన్ కిల్లర్గా వాడే ఒక ఆల్కలాయిడ్ రాయండి మొక్కలో నుంచి అని ఇలా అడుగుతూ ఉంటాడు. కొంచెం ఈ టేబుల్ని నోటెడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. తర్వాత వచ్చేసి టానిన్స్, అవి ఆల్కలాయిడ్స్. ఇవి వచ్చేసి టానిన్స్. సో టానిన్స్ అనేవి కార్బన్ కాంపౌండ్స్. ఇవి మెయిన్గా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఇవి డీప్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మెయిన్గా టానిన్స్ ఆర్ యూజ్డ్ టానింగ్ ఆఫ్ లెదర్ అండ్ మెడిసిన్స్. అకేషియా అంటే తుమ్మ. సో ఈ మొక్కలు ఇవి ఎందుకంటే మెయిన్గా ఎందుకు ఉపయోగపడతాయి అంటే లెదర్ పరిశ్రమలోని, మెడిసిన్స్లోని ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత వచ్చి రెజిన్ అక్కర్ మోస్ట్లీ ఇన్ జిమ్నోస్పోమ్స్ ఇన్ స్పెషలైజ్డ్ ప్యాసేజ్ కాల్డ్ రెసిన్ ప్యాసేజెస్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ వార్నిషెస్. సో వార్నిషింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత గమ్స్, తర్వాత నీము, ఎకేషియా ఇవన్నీ కూడా మనం బార్క్లో కనుక కొంచెం కట్ చేసామనుకోండి, కొంతకాలానికి ఇక్కడ వైట్ ఒక సబ్స్టెన్స్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే గమ్ అనమాట. సో ఈ గమ్ అనేది మెయిన్గా తెలుసు కదా, డ్యామేజ్డ్ పార్ట్స్ని హీలింగ్ చేసుకోవటము. అంటే గమ్ అది ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే దాని యొక్క డ్యామేజ్ పార్ట్ని హీల్ చేసుకోవడానికి అది రిలీజ్ చేస్తుంది అనమాట. అయితే మనం దాన్ని కలెక్ట్ చేసి ఇది ఎలా వాడుతున్నారంటే ఒక గమ్ముగా బైండింగ్ ఏజెంట్ లాగా, తర్వాత మనకి మెడిసిన్స్లో, ఫుడ్లో వాటిల్లో బైండింగ్ ఏజెంట్ లాగా మనము తయారు చేసుకొని వాడుకుంటున్నాం. తర్వాత లేటెక్స్ అనేది స్టిక్కీ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ సెక్రెటెడ్ బై ప్లాంట్స్. సో లేటెక్స్ అనేది స్టోర్డ్ ఇన్ లేటెక్స్ సెల్స్, లేటెక్స్ వెజల్స్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ హివియా బ్రాజిలియన్సిస్ రబ్బర్ ప్లాంట్. బ్రెజిలియన్సిస్ rubber is prepared. Latex from Jatropha is the sources of biodiesel. So do you know which part of Jatropha used to production of biodiesel? Jatropha. సో ఈ మొక్కల్లో నుంచి ఈ లేటెక్స్ని తయారు చేస్తున్నారు, రబ్బర్ గాను. తర్వాత డీజిల్ తయారు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నీమ్ అంటే ఇదిగోండి వేప, జట్రోపా. సో తర్వాత ఇది రబ్బర్ ప్లాంట్. సో ఇవన్నీ కూడా మొక్కల్లో మనం ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాము అనేది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కొంచెం బాగా చదివితే బెటరు. తర్వాత వచ్చేసి Brugman, a botanist, proved from his experiment that the roots not only absorb fluid from soil but returns a portion of their peculiar secretions back into it. We can see such instances in plants like apple, where a single apple crop for 4 to 5 years continuously in the same soil, the fail to produce fruits. It will not give proper yield even if you use lot of fertilizers. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈయన ప్రూవ్ చేశాడనమాట. రూట్స్ అనేవి నాట్ ఓన్లీ అబ్జర్వ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ సాయిల్ బట్ రిటర్న్స్ ఏ పోర్షన్ ఆఫ్ దేర్ పెక్యులర్ సెక్రెషన్స్ బ్యాక్ ఇన్ టు ఇట్. సో మొక్కలు అనేవి మామూలుగా సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్ని, మినరల్స్ని అని మనం చదువుతున్నాం కదా. సో అవి కేవలం అబ్జర్వ్ చేసుకోవటమే కాదు, వాటి యొక్క వేస్టెస్ కానీ వాటిని కొన్ని ప్రోడక్ట్స్ని అవి సాయిల్లోని కూడా సెక్రేట్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ యొక్క ఫెర్టిలైజేషన్ తగ్గిపోవటం కూడా జరగచ్చు ఒక్కొక్కసారి. సో అందువల్ల మనకి రైతులు ఏం చేస్తారంటే ఫార్మర్స్ కంటిన్యూస్గా ఒకే క్రాప్ని వేయరనమాట. వేయకుండా ఏం చేస్తారంటే మిక్స్డ్ క్రాప్స్లని వేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఒకసారి
అంటే నైట్రోజన్ బేస్డ్ క్రాప్లు వేస్తారు మధ్యలో అనమాట. ఓకేనా. సో వీటికి మధ్యలో ఇంకోటి ఏదన్నా గ్రౌండ్ నట్స్ వేయటము అట్లా చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఫెర్టిలైజ్ అవుతూ ఉంటుంది సాయిల్ అనమాట. ఎనీ రిలేషన్ బిట్వీన్ రిడక్షన్ అండ్ ఈల్డింగ్ అండ్ రూట్ సెక్రేషన్స్. వై డూ వీ గెట్ పెక్యులర్ స్మెల్ వెన్ వీ షిఫ్ట్ ద పాటెడ్ ప్లాంట్స్? సో ఎందుకు ఇలాగ మనకి ఒక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అది ఎందుకంటే అవి రిలీజ్ చేసేటటువంటి ఈ యొక్క ప్రోడక్ట్స్ వల్ల అనమాట. సో ఇది మొక్కల గురించి. తర్వాత ఎక్స్క్రీషను సెక్రిషను అన్నాడు. ఎక్స్క్రీషను సెక్రిషన్. సో ఎక్స్క్రీషన్ అండ్ సెక్రిషన్ ఆర్ ద సేమ్ ఇన్ నేచర్. ఎక్స్క్రీషన్ అన్న సెక్రిషన్ అన్న సేమ్ ఇన్ నేచర్. Since both are involved in passage or movement of materials, both process move and eliminated unwanted compounds from the body. Excretion is the removal of materials from living being, while secretion is movement of material ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. సో సెక్రేషన్ అంటే ఏమిటి? ఒక పాయింట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి కట్ చేస్తే అక్కడి నుంచి ఒకటి రిలీజ్ అయింది అనుకుందాం, ఏదైనా ప్రోడక్ట్, అది సెక్రేషన్ అంటారు. అది కాదు. ఎక్స్క్రీషన్ అంటే ఏమిటి? మన వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి మొత్తం టోటల్ బాడీ. ఎక్స్క్రేషన్ అనేది రిమూవల్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ లివింగ్ బీయింగ్స్. మొత్తం మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ నుంచి అది కలెక్ట్ చేసి వాటిని ఎక్స్క్రీట్ చేస్తుంది, బయటికి సెండ్ చేయటమే ఎక్స్క్రీషన్. ఇక్కడ ఏమైతే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్లోకి అదర్ పాయింట్లోకి మూమెంట్ అనమాట. దాన్ని సెక్రేషన్ అనేసి అంటాము అనమాట. సో సెక్రేషన్ అనేది యాక్టివ్ ప్రాసెస్ అయితే ఎక్స్క్రీషన్ అనేది ప్యాసివ్ వాయిస్. హ్యూమన్స్ ఎక్స్క్రీట్ మెటీరియల్స్ సచ్ యాజ్ టీయర్స్, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ స్వెట్. వైల్ సెక్రేషన్ ఆఫ్ ద అదర్ హ్యాండ్ ఇంక్లూడ్ ఎంజైమ్స్, తర్వాత హార్మోన్స్, సెలైవా. సో ఈ హార్మోన్స్ అవి ఏం చేస్తాయి? ఓన్లీ గ్లాండ్స్లో నుంచి రిలీజ్ అయ్యి అవి ఎక్కడైతే అవి వర్క్ అవుతాయి ఆ ప్లేస్కి వెళ్తాయి అనమాట. దాన్ని మనం సెక్రేషన్ అనేసి అంటాం. హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, థైరాయిడ్ గ్లాండ్లో నుంచి రిలీజ్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్లో నుంచి రిలీజ్ అవ్వటము, కొన్ని లివర్ వాటిలో నుంచి సెక్రేషన్స్, ప్యాంక్రియాస్, ఈ గ్లాండ్స్లో నుంచి హార్మోన్స్, ఎంజైమ్స్, ఇవన్నీ సెక్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి ఫుడ్ మీద కానీ ఆర్గాన్స్లో కానీ బ్లడ్లో మిక్సప్ అయ్యి అది ఎక్కడ యాక్టివ్ చేయాలి, ఏ ఆర్గాన్ అక్కడికి వెళ్ళి చేరి అక్కడ యాక్టివ్ చేస్తుంది. దాన్ని సెక్రేషన్ అంటారు. అలా కాకుండా టోటల్ బాడీలో మూవ్ అయిపోయి బాడీలో నుంచి అన్ని కలెక్ట్ చేసుకుని బయటకు సెండ్ చేయడమే ఎక్స్క్రీషన్ అనేసి అంటారు. రెండు కూడా నియరే కానీ కాకపోతే కొంచెం చిన్న డిఫరెన్సెస్ అనమాట. తర్వాత ఇన్ ప్లాంట్స్ టు వీ ఫైండ్ ఎక్స్క్రీషన్ త్రూ రూట్స్ ఇన్ టు ద సరౌండింగ్స్ and falling of leaves and bark. Secretion occurs in plant body in the from latex, resins, gums. ఇవన్నీ సెక్రేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతాయి. ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే ఎక్స్క్రీషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఫాలింగ్ ఆఫ్ లీవ్స్, రూట్స్లో నుంచి కొన్ని ఎక్సెస్ బయటికి రావటము, లీవ్స్లో నుంచి రావటము, ఇవన్నీ ఎక్స్క్రీషన్ అయితే. సెక్రేషన్ అనేది ఏంటంటే లేటెక్స్, రిజిన్స్, గమ్స్ లాంటివి రిలీజ్ అవ్వటం అనేది సెక్రేషన్ కిందకి వస్తాయి అని చెప్పడం జరిగింది. సో దీంతో మనకి ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా అయిపోయింది, 4th టాపిక్. నెక్స్ట్ మనం వీడియోలో 5th టాపిక్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.